ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు ఎక్కువగా కొన్ని సందర్భాల్లో మనము లోన్స్ గురించి ట్రై చేస్తూ ఉంటాం. ఎమర్జెన్సీ కండిషన్ ఉంటూ ఉంటుంది. కానీ మనకి బ్యాంకులు ఆ మూమెంట్లో ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం కావచ్చు, డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏ సిచ్యువేషన్ అర్థం కాక ఉన్న గోల్డ్నే తాకట్టు పెట్టుకొని దాన్ని పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం. అలా తాకట్టు పెట్టిన ఏదైతే బంగారం ఉంటుందో దాని వాల్యూ ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? నేను పెట్టిన బంగారానికి తగిన డబ్బులు వచ్చాయా? దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరెక్ట్గానే వేశారా? ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి సార్? ఇది చాలా కన్సర్నింగ్ విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ బాగా రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఏంటంటే పర్సనల్ లోన్స్ తీసుకుంటే మనకు దాదాపు 15, 18, 22% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది కదా. సో మనకు ఒక అర్జెంటుగా రిక్వైర్డ్ ఉన్న ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉందా, లేదంటే ఎక్కడైనా డబ్బు అవసరం ఉండి మనకు ఖర్చు పెట్టాల్సుకోవాల్సిన ఏదైనా పరిస్థితి ఉంటే ఎంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో మనకు ఆ డబ్బు వస్తే అంత మంచిది కదా అని చెప్తే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ సొల్యూషన్ ప్రొవైడర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రైసిస్లో హెల్ప్ చేసింది మన దగ్గర ఇంట్లో ఉన్న ఆభరణాలే. అది గోల్డ్ కాయినే కావచ్చు, గోల్డ్ బిస్కెట్ కూడా కావచ్చు, ఆర్ ఈవెన్ నెక్లెసెస్, ఆర్ మేబీ రింగ్ అండ్ చైన్స్ చాలా ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఎమర్జెన్సీలో, ఫైనాన్షియల్ క్రైసిస్లో మనకు ఇమ్మీడియట్గా ఒక డబ్బు అనేది చేతికి రావడం. అది తక్కువలో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రావాలి అంటే నేను ఒకటే మాట చెప్తాను, అది ఓన్లీ గోల్డ్ లోన్లోనే పాసిబుల్. లేదా హోమ్ లోన్ అంటారా? హోమ్ లోన్ తీసుకుంటే పాసిబుల్. హోమ్ లోన్ తీసుకుంటే మీరు హోమే తీసుకోవాల్సి వస్తుంది, చేతికి క్యాష్ రాదు. టాప్అప్ హోమ్ లోన్లో మీరు ఏదైనా అవసరం ఉంటే పర్సనల్ యూసేజ్ కోసం తీసుకోవచ్చేమో, కానీ అది ఓన్లీ పక్కన పెడితే అది ఎప్పుడు ప్రతి సినారీలో అది పనికి రాదు. కానీ చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది బిజినెస్ పీపుల్ ఉంటారు. స్పెషల్లీ వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫీజు అమౌంట్లు ఉంటాయి పిల్లల చదువుల కోసం. ఒక ఇమీడియట్గా 20,000, 50,000 వరకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంటే అలాంటి టైంలో గోల్డ్ ఇమీడియట్గా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసేసి ఆ డబ్బులు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేస్తారు. అంటే నేను చాలామంది పేరెంట్స్కి చూశాను. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా రక్షించింది ప్రతిసారి ప్రతి ఫ్యామిలీని అది బంగారం మాత్రమే. సో అందుకే బంగారం అన్నారు. అది మనకి ఎప్పుడు మేలే చేస్తుంది కానీ చెడు ఎప్పుడు చేయదు. సో లోన్ విషయానికి వచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా పడుతుంది, అది మనం ఏం తెలుసుకోవాల్సిన విషయం, అది మనకు అవసరమా అంటే ఎస్, ఖచ్చితంగా అవసరమే. లేదంటే మీరు తెలుసుకోకపోతే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు మీరు ట్రాప్లో పడతారు. పడకుండా మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీ అందరి కోసము బాగా రీసెర్చ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ కానివ్వండి, అలాగే ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కానివ్వండి, ఆర్ బ్యాంక్సే కానివ్వండి, ఎలా లోన్స్ ఇస్తాయి, వాళ్ళ పద్ధతి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో మనం ఏం తెలుసుకోవాల్సిన విషయము, గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, లోను తీసుకున్న వాళ్ళు గోల్డ్ లోన్ ఇప్పటిదాకా, అండ్ గోల్డ్ లోను ఫ్యూచర్లో ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు, తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం కూడా ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్, అందులో నుంచి మైనస్ చేయాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్. సో ఈ రెండు పద్ధతులు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇకపోతే దిస్ 2 things డిపెండ్ ఆన్ 3 things అనమాట. ఈ రెండు విషయాలు, ఒకటి టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్, రెండోది మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్, డిపెండ్స్ ఆన్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, రాసుకోండి కావాలంటే. ఎందుకంటే మనము వేరే చాలా పనులలో ఉండి మర్చిపోతూ ఉంటామండి. సో తప్పకుండా మీరు రాసుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి పాయింట్స్ మీకు ఎప్పుడు పనికొచ్చేవే. ఓకేనా? నా పాయింట్ నెంబర్ 1, మీరు ఆ బ్యాంకులో లేదా ఆ ఎన్బిఎఫ్సిలో మీరు ఎగ్జిస్టింగ్ కస్టమరా? అదేంటి, అయితే ఏంటి, లేకపోతే ఏంటి అంటారా? ఎస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా తక్కువ ఉంటుంది. మీరు కొత్త కస్టమర్ అయితే మీరు ఫస్ట్ టైం బిజినెస్ ఇస్తున్నారు కాబట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు చెప్పరు, అయ్యో లేదండి అలాంటివి ఏముండవే, అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో తప్పు చెప్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది అంతా నిజము. మళ్ళీ చెప్తున్నాను. రెండో పాయింట్, లోన్ అమౌంట్. మీరు ఎంతైతే లోన్ అమౌంట్ తీసుకుంటారో ఆ లోన్ అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండబోతుంది. జనరల్గా మీకు రూపాయి, పావుల రూపాయి, లేదంటే 90 పైసలు, 75 పైసలు, డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయండి. చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్ ఇట్ డిపెండ్స్ అనమాట. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దాని మీద మీకు యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే నేను ఇప్పటిదాకా నేను చెప్పింది అది మంత్లీ ఇంట్రెస్ట్,
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు సంవత్సరం ప్రకారం చూసుకుంటే 9, 10 లేదా 11 లోపలే ఉంటుంది. నార్మల్గా దానికంటే ఎక్కువ ఉండదు. ఆర్ ఒకవేళ ఆర్బీఐ ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను సెప్టెంబర్లో చేస్తున్న ఈ వీడియో తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఏదైనా పెంచితేనే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో గోల్డ్ లోన్ మీద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉంటే మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది కాబట్టి బ్యాంకుతో, మీరు ఒక నోన్ కస్టమర్ కాబట్టి ఆ రిలేషన్షిప్తో రిక్వెస్ట్ చేసి ఏదైనా తగ్గించుకోవచ్చు. అవకాశం మాత్రం తప్పకుండా ఉంది, వాళ్ళు చేస్తారు కూడా. ఇక మూడో పాయింట్, ఇది మర్చిపోకండి, ఎల్టీవీ రేషియో అంటే సార్ ఎస్, లోన్ టు వాల్యూ. మీరు తీసుకుంటున్న లోన్ అమౌంట్, మీరు తాకట్టు పెడుతున్న బంగారం అమౌంట్కి వాల్యూ ఏంటి, విలువ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీవీ రేషియో జనరల్గా 75% మినిమం ఉంటుంది. 75% అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లక్ష రూపాయలు మార్కెట్ వాల్యూ ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టడానికి వెళ్తున్నారు. అప్పుడు మీకు వాళ్ళు ఏం చేయాలి అంటే మినిమం 75% నుంచి 90% మధ్యలో, మీరు ఎక్కువ అమౌంట్ తీసుకుంటే 75% పైన తీసుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు అదే కరెక్ట్గా ఆ పారామీటర్ ఏదైతే ఉంటుందో 75% అంతవరకే తీసుకుంటే మీకు నార్మల్ ఇంట్రెస్ట్ ఏదైతే రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఉంటుందో అదే పడుతుంది. అంటే మీరు 1 లక్ష రూపాయల వరకు బంగారాన్ని ఒకవేళ తాకట్టు పెడుతున్నారంటే మీకు 75% ఎల్టీవీ రేషియో ప్రకారం రావాలి అంటే మీకు 75,000 రూపాయలు రావాలి మీ చేతికి. సో ఎల్టీవీ రేషియో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇంతకు ముందుకు తెలవనప్పుడు ఇప్పుడు ఏంటంటే అంత మార్కెట్స్ అన్నీ రెగ్యులేట్ అయిపోయాయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటంటే ప్రస్తుతానికి అందరూ కూడా రూల్స్, ఆర్బీఐ రూల్సే ఫాలో చేస్తున్నారు. కానీ ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లైసెన్స్ తీసుకోకుండా బిజినెస్ చేస్తున్నారో, పాన్ బ్రోకర్స్ ఉంటారు, చిన్న చిన్న షాప్స్ ఉంటారు, వాళ్ళు ఇష్టారాజ్యం, వాళ్ళకి ఎవరు కూడా ఇలాంటి ఆర్బీఐ రూల్స్ విధించాల్సిన అక్కడ స్కోప్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆర్బీఐ నుంచి లైసెన్స్ తీసుకోరుగా. అందుకే మీరు మంచి ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎవరైతే ఎన్బిఎఫ్సి ఉంటారో, ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయో, లేదంటే బ్యాంక్స్ ఉంటాయో, బ్యాంక్స్కి వెళ్తే మీకు ఇంకా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి జనరల్గా. సో వీళ్ళ దగ్గరనే మీరు వెళ్ళేసేసి నేను చెప్పిన పాయింట్స్ కూడా ఇలా వీడియోలో చూశానండి, యూట్యూబ్లో చెప్పారండి అంటే మాత్రం మీకు అవన్నీ అబద్ధాలని చెప్తారు. నేనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి డీటెయిల్స్ అని నేను డౌన్లోడ్ చేసుకొని వచ్చానండి అని చెప్తే అప్పుడు భయపడతారు. అవును. సో వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ రాసుకొని పెట్టుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉందా తప్పకుండా కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి గైడెన్స్ కావాలి అన్న, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్ చేసుకోవడం ఎలా, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కావచ్చు, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, వీటన్నిటికీ ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సింపుల్ అండి. ఈ కాలంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫింగర్ టిప్స్ పైన ఉంటుంది. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈ రెండూ కూడా మనిషిని సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తాయి. కానీ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కూడా రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ నాలెడ్జ్ అయి ఉండాలి. సో సక్సెస్ వైపు మిమ్మల్ని ఒక గుర్రం పైన కూర్చోబెట్టేసి ఫాస్ట్గా తీసుకెళ్తుంది. అంటే మీరు నార్మల్గా నడిచి సక్సెస్ వైపు వెళ్ళే బదులు స్పీడ్గా సక్సెస్ వైపు వెళ్తే ఏమవుతుందంటే కాస్తంత సమయం అనేది మిగులుతుంది, ప్రాఫిట్ అనేది మీకు ఎక్కువ వస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అది ఎందుకంటారా, రాబోయే 15th సెప్టెంబర్ ఈ నెలలో మీకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. అందులో మీకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే మీరు నేర్చుకోబోతున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ప్లస్ రిటైర్మెంట్ ప్లానింగ్. అంటే ఒక్కటి కోసం మీరు వస్తే రెండోది మీకు ఫ్రీగా నేను అందిస్తాను. సో ఒకటి కోసం మీరు రావాలి, దీనికోసం రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడే రెండోది మీకు అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది. సో రిటైర్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ రెండింటి కోసం ఎక్స్క్లూజివ్గా మాస్టర్ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉండబోతుంది. త్వరపడండి, రిజిస్టర్ చేసుకోండి, సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా కాల్ చేయమని చెప్తా శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.